వెల్కమ్ టు రాజనీతి. దావోస్లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ బృందం భారీ పెట్టుబడులు సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇది రికార్డు స్థాయి పెట్టుబడులు అని చెప్పాలి. గతంలో ఎప్పుడు కూడా ఇంత భారీ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరగలేదు. 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదిరినాయి. ఇది రికార్డు అని చెప్పాలి తెలంగాణకు సంబంధించి. వీటన్నిటిలోనూ పెద్ద పెట్టుబడి అమెజాన్ కంపెనీది. అమెజాన్ కంపెనీ 60,000 కోట్ల రూపాయల పెట్టుబడితో డేటా సెంటర్ని విస్తరించబోతుంది హైదరాబాద్లో. అలాగే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్లో. బ్లాక్ స్టోన్ లాంటి పెద్ద కంపెనీలు డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాయి. అలాగే విప్రో, ఇన్ఫోసిస్ కూడా విస్తరణకు వెళ్తున్నాయి. 25,000 ఉద్యోగాలు కల్పించబోతున్నాయి హైదరాబాద్లో. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇన్ని పెట్టుబడులు, అంటే కేసీఆర్ హయాంలో తెలంగాణ బాగా అభివృద్ధి చెంది పెట్టుబడులు వచ్చినాయని చెప్తూ ఉంటారు, కానీ ఇన్ని పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఎప్పుడూ జరగలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం ఒక వీడియోలో చెప్పుకున్నట్టు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి ఉన్న అడ్వాంటేజ్, అలాగే హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్. దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పారిశ్రామిక అనుకూల విధానాలు కూడా కారణం. జనరల్గా తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు కేసీఆర్ లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందో, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయో రావో, రాష్ట్రానికి పెట్టుబడులు రావేమో, తెలంగాణ వెనక్కిపోతుందేమో కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే అనే ఒక ప్రచారం అయితే ఉండేది. ఇక యువరాజు కేటీఆర్ అయితే ఐటీ కంపెనీలు వచ్చినప్పుడల్లా నా వల్లే ఈ కంపెనీలు వచ్చినాయి అన్నట్టు బిల్డప్ ఇచ్చేవారు. సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి ఈ పెట్టుబడులు వీటన్నిటి విషయంలో చంద్రబాబుకు పోటీ ఇచ్చేది కేటీఆర్ అన్నట్టుగా ప్రచారం చేసుకునేవాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక కేసీఆర్ గారు అయితే అసలు కాంగ్రెస్ నేతలకి పరిపాలించడం చేత కాదు, ఈనగాసిన పంట నక్కల పాలైనట్టు అద్భుతమైన బంగారు తెలంగాణను తీసుకెళ్ళి ఈ పాలన చేతగాని కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో పెట్టారని చెప్పి కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కూడా వ్యాఖ్యానాలు చేశారు. అసలు మేము ఉంటేనే ఐటీ రంగం అభివృద్ధి చెందుతుంది, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని డబ్బా కొట్టారు. కాంగ్రెస్ వస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది, హైదరాబాద్ కొలాప్స్ అవుతుంది, పరిశ్రమలు రావు, రాష్ట్రం నాశనం అయిపోతుందని హోరెత్తించారు ప్రచారం. అయితే ఈ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విషయంలో వీళ్ళు డబ్బా కొట్టుకున్నట్టుగా వీళ్ళ సమర్థత కానీ వీళ్ళ పాత్ర కానీ ఏం పెద్దగా లేదు. అది హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ అనుకూల విధానాలు కావచ్చు. ఏదైనా కానీ మేము అధికారంలో ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయని డొల్లవాదం చేశారు ఇంతకాలం. ఆ డొల్లవాదనని ఇప్పుడు స్పష్టమైపోయింది. ఈ పెట్టుబడులు, భారీ పెట్టుబడులు, రేవంత్ రెడ్డి శ్రీధరబాబు బృందం సాధించిన భారీ పెట్టుబడుల మూలంగా స్పష్టమైంది. 2023లో ఇట్లాగే దావోస్కి వెళ్ళారు కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బృందం వెళ్తే 21,000 కోట్ల రూపాయలకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అప్పుడు 21,000 కోట్ల పెట్టుబడులకు, అంటే ఇప్పటి 1,78,000 కోట్లతో పోలిస్తే ఆ 20,000 కోట్లు అందులో 9వ వంతు. ఈ 1,78,000 కోట్లలో 9వ వంతు. అంటే అప్పుడు కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందానికంటే ఇప్పుడు 9 రెట్లు ఎక్కువ మొత్తాలకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎప్పుడైనా అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా ఏంటంటే కొంత అడ్వాంటేజ్ హైదరాబాద్ ఉంది కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. సేమ్ టైం ప్రభుత్వాలు కూడా వాళ్ళ విధానాలు, వాళ్ళు అందించే సహకారం కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి గతంలో 10 ఏళ్ళు కేసీఆర్, కేటీఆర్లు సాధించారు పెట్టుబడులు. అంతకంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి గారు తొలి ఏడాదిలోనే సాధించారు. కాబట్టి క్రెడిట్ అధికారంలో ఉన్న వాళ్ళకి వస్తుంది కాబట్టి ఈ క్రెడిట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి, అలాగే ఐటీ మంత్రి శ్రీధరబాబు గారికి కూడా ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ చిన్న తేడా ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు, లేదంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఆర్భాటాలు హడావిడి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి సైలెంట్గా సక్సెస్ కొట్టారు. Like, share and subscribe to Rajaniti channel.